మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 63/1 సర్వే నెంబర్ గల అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 దేవేందర్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలో కొంతమంది అక్రమార్కులు పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వారి ప్లాట్లను కబ్జా చేసి ఇల్లు నిర్మిస్తూ వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ప్లాట్ యజమానులు ఆరోపణలతో పేద ప్రజలకు భరోసాగా ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు కాలనీలను పరిశీలించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల ఆర్తనాదాలు విని కాలనీలను కలియతీరి పేద ప్రజలకు న్యాయం చేయాలనే మానవతా దృక్పథంతో అన్యాయంగా పేదవాళ్ల ప్లాట్లను లాక్కొని వారిని బెదిరింపులకు గురిచేసి అప్పటి హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ సుమారు 1150 ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని, ఇందులో చాలా వరకు పేదలు ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారని, ఆర్థిక స్తోమత లేని కొంతమంది పట్టాలు తీసుకున్నప్పటికీ ఇల్లు నిర్మించలేకపోవడంతో అట్టి ఖాళీ స్థలాలను కబ్జా చేసి పేద ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని రాపోలు రాములు ఆరోపించారు। చట్టం తనదైన రీతిలో అక్రమార్కుల బుద్ధి చెబుతూ పేద ప్రజలకు న్యాయం చేయాలని ప్రభుత్వాధికారులను కోరారు। ఈ కార్యక్రమంలో దేవేందర్ నగర్ బాధితులు మరియు ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు। బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని దేవేందర్ నగర్, రాజీవ్ నగర్, అంబేద్కర్ నగర్ ఫేజ్ 3 గౌతమ్ కాలనీలో మరి కబ్జాలు అవుతున్నాయని, మరి ప్లాట్లు కబ్జాలు అవుతున్నాయని జీవితాంతం సంపాదించి ఒక ప్లాట్ కొనుక్కుంటే అది కూడా గుండాలు వచ్చి వీళ్ళందరూ కూడా వచ్చి మా ప్లాట్ కబ్జా చేస్తున్నారని చెప్పి ఇక్కడ మేమందరం మా దగ్గరికి వచ్చి చెప్తే మా ఫెడరేషన్ కార్యాలయానికి వచ్చి వాళ్ళు బాధ్యత అందరూ కూడా రోజు వందల మంది మా ఆఫీస్కి వచ్చి మరి వారి బాధలు చెప్తూ ఉంటే మరి మేమందరం కూడా వారికి పోలీసు వారికి వెళ్ళమని చెప్పినాం। అదేవిధంగా మండల ఆఫీస్కి వెళ్ళమన్నాం। ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరుగుతలేదు, పక్కన జరగండి, కొంచెం మాకు తొమ్మిది అంటే వాళ్ళని కొట్టి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి వాళ్ళ అద్దాలు వల్ల కొట్టి పడితే వాళ్ళ భయానికి ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయారు, ఇల్లు అమ్ముకొని పోయారు। తర్వాత ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ను కిడ్నాప్ చేసారు, సుమారు 8 గంటలు తిప్పి కొట్టి ఆయన ప్లాట్ కబ్జా చేసారు, వాడు రాకుండా అయిపోయింది। అదేవిధంగా ఈ దాకా మీరు అది చూసినట్టయితే చాలామంది ప్లాట్లు ఇక్కడ వాళ్ళు కబ్జాలు చేస్తూ ఉన్నారు। పేదలు జీవితాంతం రూపాయి కూడగొట్టుకున్నటువంటి పైసలతో ఒక గూడు కట్టుకుందామంటే ఆ గూడు కూడా లేకుండా వాళ్ళు చేస్తూ ఉన్నారు। ఇది ఇక్కడ ప్రశాంత వాతావరణం లేదు। మరో నయం ముఠ, ఇంకొక ముఠ ఏం చేస్తుందంటే, అప్పుడు గట్కేశ్వర్ తహసీల్దార్గా పనిచేసినప్పుడు రాజారాము గారు తహసీల్దార్ ఉండే, ఆయన సంతకాలను ఫోర్జరీ చేసి స్టాంపులు, గవర్నమెంట్ స్టాంపులు సృష్టించి పట్టాలు తయారు చేస్తారు, అదొక ముఠా కూడా ఉన్నది। ఈ 2 ముఠాల వల్ల సుమారు ఈ చుట్టుపక్కల 10 కాలనీల ప్రజలు ప్రశాంతంగా లేరు। ఖచ్చితంగా ఈ విషయం మేము పరిశీలించినాం, మా నోటీస్కి వచ్చింది। మరి ఎంఆర్ఓ గారు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు, స్థానిక మరి కార్పొరేటర్ల సహకారం కూడా ఉందని చెప్తా ఉన్నారు, వీళ్ళంతా కార్పొరేటర్లు అనుసరణగానే ఉన్నారని చెప్తా ఉన్నారు। కాబట్టి వాళ్ళ మీద కూడా బాధ్యత ఉంది, ఇట్లాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మరి నాయకుల మీద కూడా ఉంది। కాబట్టి మేము ఈ రోజున ఈ విషయాన్ని అంతా కూడా మేము ఇది మరి అధికారుల దగ్గరికి తీసుకుపోతాం, కమిషనర్ ఆఫ్ సైబరాబాద్ దగ్గరికి రాచకొండ పోతాం, ఏసీబీ దగ్గరికి పోతాం, డీసీబీ దగ్గరికి పోతాం, అవసరమైతే డీజీపీ దగ్గరికి పోతాం, మరి ప్రజా దర్బార్లో రేవంత్ రెడ్డి గారికి కూడా ఈ లెటర్ ఇస్తాం। అదేవిధంగా కలెక్టర్ గారి దగ్గరికి పోతాం, ఆర్డీఓ దగ్గరికి పోతాం, ఎంఆర్ఓ దగ్గరికి పోతాం। ఈ ప్రజలకు పోరాటం న్యాయం జరిగేంత వరకు కూడా మేము వాళ్ళ వెనకాల ఉంటాం, వాళ్ళకి న్యాయం దక్కేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం। అదేవిధంగా ఈ ముఠా కార్యకలాపాలు ఇట్లా ఈ విధంగానే కొనసాగినట్టయితే ఇక్కడ మామూలు మనిషి కూడా బతికే పరిస్థితి లేదు। ఇలా అక్కడ రహీం ఎట్లా చంపుండో ఇక్కడ ఒక నయీం అయి తయారయ్యారు। కాబట్టి ఈ నయీం ముఠాని కనుక ఖచ్చితంగా మరి అణిచివేయకపోతే ఈ బోడుప్పల ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేదు। ఇవన్నీ కూడా మేము పై అధికారుల దగ్గర తీసుకుపోతాం, ప్రజల బాధితులకు న్యాయం జరిగే విధంగా మేము కూడా వాళ్ళ కండగా ఉంటాము। ఖచ్చితంగా మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు, మీరందరూ రండి, మాతో మీరు సహకరించండి, మేము తీసుకెళ్తాం, మీకోసం ఎంతవరకైనా మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను। ఖచ్చితంగా మరి మీరు ధైర్యంగా ఉండండి, మహిళలు కూడా ముందరికి రండి, యువకులు కూడా ముందుకు రండి, న్యాయంగా మీకు రావాల్సిన మీ జాగాను కబ్జా చేస్తే దాన్ని మళ్ళీ మీకు తిరిగి ఇప్పించేంత వరకు కూడా మీకు మీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। నేను ఇక్కడ బోడుప్పల్లో ఫేజ్ 3లో ఉంటాను, నాది 130 గజాల భూమి ఉంది। ఇక్కడ శశి అనేట ఆయన దౌర్జంగానే గుంజుకొని మమ్మల్ని అక్కడ రానియకుండా ఎలగొడుతున్నాడు। ఒకవేళ పొయ్యి ఆడ నిలబడ్డా కూడా వాళ్ళు పనిచేస్తున్నారని మేము నిలబడ్డా కూడా మమ్మల్ని 20-30 మందిని పెట్టి
మమ్మల్ని కొడుతున్నాడు. ఏ పోలీస్ స్టేషన్లో కూడా మాకు ఏం సహాయం అందుతలేదు, ఎవరితో మాకు సహాయం అందుతలేరు. వాళ్ళు కడితే దాన్ని కూలగొట్టడానికి కూడా ఎవరు ముందుగా వస్తలేరు. వచ్చినా కూడా ఒక ఇటుకే తప్పించి మొత్తం కూల కడతలేరు. మేము ఒకవేళ కడితే దౌర్జన్యంగా వాళ్ళు కడుతురాని పోయి ఒకవేళ మేము కడితే మొత్తం నేలమట్టం చేసి దాన్ని ఖతం చేసి మళ్ళీ రానియకుండా మమ్మల్ని బెదిరిస్తుండ్రు. ఇంటి మీదకి వచ్చి మరీ కొట్టిపోతురు. శశి వాళ్ళ భార్య మొత్తం గ్యాంగ్ మొత్తం వచ్చి ఇంటి మీద కొట్టిపోతున్నారు మమ్మల్ని. మాకు దయచేసి మీరు అందరూ మాకు సహకరించి మా భూముల మీద మమ్మల్ని కూర్చోబెట్టడానికి దాపు 30 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం ఈడ. మాకు జాగాలు తీసుకుని రాజు, శశి, ఆనంద్ వీళ్ళందరూ దౌర్జన్యంగా మా ప్లాట్లు గుంజుకొని మమ్మల్ని కొట్టి ఎలా కొడుతున్నారు. మేము వెళ్తే మటుకు మమ్మల్ని అస్సలు రానిస్తలేరు. ఏమన్నా పిఎస్కి వెళ్తే మీ పేపర్లు కరెక్ట్ లేవు, వాళ్ళవే పేపర్లు కరెక్ట్ అంటారు. తిరిగి తిరిగి ఆస్ట్రికి వచ్చేసింది. మాకు ఎక్కడ న్యాయం జరగలేదు. ఆడ మండలంకి వెళ్ళినా న్యాయం జరగలేదు. ఈడ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినాము, ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం అన్నదే జరగలేదు. మాకు అసలు మమ్మల్ని అయితే ఇక్కడ ఉంచుతూనే లేరు. అసలు ముస్లింలో బుర్కాలు వేసుకొని వస్తే మటుకు బుర్కలు ఇప్పి కొడతామంటున్నారు వాళ్ళు. సార్ మళ్ళీ మేము ముస్లింలు ఏడికి వెళ్ళాలి? మాకు రాజ్యాంగంలో మాకు స్థానం లేదా ముస్లింలకి? అంబేద్కర్ సార్ మా అట్లనే అన్నారా ముస్లింలు వద్దు హిందువులే ఉండాలని? ఈడ ఏమైతే ఇదే మాట అంటాడు. తుర్కోలు ఈడ ఉండొద్దు, తుర్కోల్ని మేము ఎల్లగొట్టేస్తాము అని అంటాడు శశి పెళ్ళం. ఆ గల్లీలో వెళ్తే మటుకు కథం అదే మాట అంటాడు. రానియడు. ఒక్క నిమిషం ఒక్క కాల్ చేసి 30-40 మందిని పిలిపించుకుంటాడు. వాళ్ళ పేర్లు అయితే తెలియదు సార్, 4-5 అయితే తెలుసు. శశి, జన్నురాజు, ఆనంద్, యాహూబు వీళ్ళైతే పేర్లు తెలుసు. 20-40 మంది. మేము ఆడవాళ్ళం ఏడికల్లా వెళ్ళాలి సార్? వాళ్ళతో మేము గెలవగలుగుతామా? అస్సలు మాకు గెలవనిస్తలేదు సార్. బుర్కలు ఇప్పి కొడతాడంట. బుర్కలు వేసుకుని శశి అయితే ఖచ్చితంగా చెప్పాడు. శశి భార్య ఈ గల్లీలో ఉంటాడు సార్. ఈ గల్లీలే సార్. ఆయన ఇల్లు కూడా చూపిస్తాం. అంబేద్కర్ ఫేస్ 3 మా ఇంటి పక్కనే ఉంటాడు ఆయన. కాదు ఇక్కడ ఉన్నది పేపర్ ఉన్న డాక్యుమెంట్ 2 వారాల నుంచి నేను అందరు చూపిస్తున్నా. మళ్ళీ పెట్టుకొని తిరుగుతున్నా. కాలనీలో రావులు యాకూబు, అనిల్